కల్తీ కావరం రోజు రోజుకు పెరుగుతోంది. ఆహార పదార్థాల నుంచి తినుబండారాల వరకు, కూల్ డ్రింక్ల నుంచి బటర్ మిల్క్ వరకు, పాల నుంచి టీ పొడి వరకు అంతా విషమే. టీవీ9 కొన్ని రోజులుగా ఈ కల్తీ ఫుడ్ పై వరుస కథనాలు ప్రసారం చేస్తూ జనాలను అలర్ట్ చేస్తోంది. లేటెస్ట్ గా షాక్ ఇస్తున్న కొన్ని కల్తీ ఇన్సిడెంట్స్ ని ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. ఫుడ్ సేఫ్టీపై టీవీ9 వరుసగా కథనాలు ప్రసారం చేస్తోంది. ఎక్కడెక్కడ ఏ స్థాయిలో కల్తీ జరుగుతోందో ప్రత్యక్షంగా చూపిస్తూ వస్తోంది. రోజు రోజుకు కల్తీ కావరం పెరుగుతోంది. ఫుడ్ సేఫ్టీ పరీక్షల్లో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. లేటెస్ట్ గా పాలు, కొన్ని స్నాక్స్ లో కూడా కల్తీ జరుగుతున్నట్టుగా బయటపడింది. పాలల్లో డిటర్జెంట్, యూరియా, స్టార్చ్ కలుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నెయ్యిలో చీప్ ఆయిల్స్, అడల్టరేటెడ్ ఫ్యాట్, ఇక స్వీట్లలో మోతాదుకు మించిన కలర్స్. టీవీ9 ఫుడ్ సేఫ్టీ అధికారుల జాయింట్ ఆపరేషన్ లో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. మహానగరంలో మాయగాళ్లు మోపయ్యారు. పచ్చకామెరలు వచ్చిన వారికి మొత్తం పచ్చగానే కనిపించినట్టు వాళ్లకు కేవలం వ్యాపారమే తప్ప మరేం కనిపించదు. డబ్బు లెక్క తప్ప మరేం వినిపించదు. వాంతులొచ్చేలా వంటగదులు, దిమ్మ తిరిగేలా చేస్తున్న కుళ్ళిన దినుసులు, నషాలానికి అంటుతున్న మసాలా వ్యర్థాల వాసనలు. ఎటు చూడు కల్తీ కల్తీ కల్తీ. ఫుడ్ సేఫ్టీ విషయంలో గట్టి సంకల్పంతో ఉన్న టీవీ9 కల్తీ ఫుడ్ పై సీరియస్ గా ప్రసారాలు రన్ చేస్తోంది. అటు అధికారులు, ఇటు జనాలను అలర్ట్ చేస్తోంది. అయినా కూడా కల్తీగాళ్ల వక్ర బుద్ధి మారట్లేదు. చికెన్లో బల్లి, బిర్యానీలో జెర్రీ, మటన్లో ఈగ, ఫిష్ కర్రీలో దోమ. నాన్ వెజ్ లోనే వేరే లెవెల్ నాన్ వెజ్ మిక్స్ చేస్తోన్న న్యూస్ విని విని ఈ నాన్ వెజ్ నాకొద్దు బాబోయ్, వెజ్జే ముద్దు అంటూ హోటల్కి వెళ్లినా ఆ వెజ్ లోనూ నాన్ వెజ్ మిక్స్ అవుతూ శాకాహారులను షేక్ చేసిన కథనాలు టీవీ9లో మొన్నటిదాకా చూసాం. అదంతా హోటళ్లు, రెస్టారెంట్ల, స్వీట్ హౌస్ల బడా కల్తీ దందా. ఇప్పుడు చూడబోయేది పచారీగాళ్లు చేస్తోన్న నెక్స్ట్ లెవెల్ దందా. పాల నుంచి నూనె దాకా, ఉప్పు నుంచి పప్పుల దాకా తాపీగా నడుస్తోన్న కన్నింగ్ దందా. నగరంలో మిల్క్ మోసాలు మితిమీరిపోతున్నాయి. ఎంతలా అంటే పాలు లేకుండానే పాలు తయారు చేసి అమ్మేలా. అదెలా అంటారా? కల్తీ పాలను ఇప్పుడు సింథటిక్ మిల్క్ అని చెప్పేసి తయారు చేస్తున్నారు చాలామంది. ఆయిల్ యూస్ చేస్తున్నారు, మిల్క్ పౌడర్ యూస్ చేస్తున్నారు, యూరియా యూస్ చేస్తున్నారు. అవన్నీ యూస్ చేసేసి సింథటిక్ మిల్క్ తయారు చేసి హౌస్ హోల్డ్, మన జనరల్ ఇళ్ల మధ్యలోనే అమ్మేస్తూ ఉన్నారనమాట. అది సంగతి. పాలల్లో నీళ్లు కలపడం పాత పద్ధతి. డిటర్జెంట్లు, యూరియా, స్టార్చ్ కలిపి అమ్మేయడం అప్డేట్ మోసం అన్నట్టు. ఆఖరికి పాపడాలు, పిల్లలు తినే తినుబండారాలను సైతం కల్తీ చేయడంలో ఏ మాత్రం తగ్గట్లేదు ఈ కంట్రీగాళ్ళు. కలర్డ్ పాపడ్స్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్లు, చికెన్ ఫ్రైడ్ ఇలా వచ్చింది. ఇది దీంట్లో యాడెడ్ కలర్ ఉందన్నమాట. ఇది న్యాచురల్ కలర్ కాదు, ఇది యాడెడ్ కలర్. దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేసి మనం కలర్ బయటకు తీసామండి. ఈ ప్రైమ్స్లో నాన్ పర్మిటెడ్ కలర్స్ ఇవి. రోడమిన్ బి కలర్ వచ్చింది. అసలు ఈ కలర్ ఉండకూడదు, అసలు యాడ్ చేయకూడదు. రోడమిన్ బి అనేది అసలే ఉండకూడదు. ఇది సరే, ఈ కల్తీ చూసి అవుట్ సైడ్ పాలు, చిరుతిళ్ళు మానేస్తాం. మరి ఇంట్లో వాడే ఉప్పుల నుంచి పప్పుల దాకా కల్తీ జరిగితే? కొరియాండర్ సీడ్స్ కానీ అవి గ్రీన్ కలర్లో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎక్స్ట్రా అంబియన్స్ కోసం అని చెప్పేసి కలర్ యాడ్ చేశారు. ఇదేమో న్యాచురల్ జాపత్రి. ఇది చూడండి, ఇది కలర్ యాడ్ చేసిన జాపత్రి. ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తారంటే ఎక్స్ట్రా అంబియన్స్ కోసం, చూడగానే అట్రాక్టివ్గా ఉండడానికి. ఇది గసగసాలు. గసగసాలలో జనరల్గా ఇది రవ్వ యాడ్ చేశారు. అది విషయం. కిచెన్లో ఉండే సరుకులను చురుగ్గానే కల్తీ చేసేస్తున్నారు. పచారీ సామాన్లను వదలట్లేదు ఈ చిల్లరగాళ్లు. ఇందు గలదందు లేదు, ఎందెందు వెతికినా అందందు గలదు అన్నట్లుగా ఉంది ఈ కల్తీ. మా ప్రతినిధి రంజిత్ తో మాట్లాడదాం. రంజిత్, ఎక్కడ చూసినా కూడా కల్తీ కల్తీ అనేది కనిపిస్తోంది. మరి ఎంతమంది పైన యాక్షన్ తీసుకుంటారు, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అసలు వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఇలా కల్తీ చేసి? అంటే ఇక్కడ అసలు కంటే కల్తీ వస్తువుల విక్రయాలు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో మార్జిన్ వస్తుంది. కాబట్టి చాలామంది కల్తీ వస్తువులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు 50% పైగా మార్జిన్ ఈ కల్తీ వస్తువుల విక్రయంపై రావడంతో చాలామంది వ్యాపారులు వీటివైపే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ పాలు కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ వైపు ఉండేటువంటి అనేక వస్తువులు కూడా కల్తీకి సంబంధించిన వస్తువులనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ అధిక శాతం లాభాలకు ఉండడం కారణంగానే వాటన్నిటిని విక్రయిస్తున్నారు. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ వైపు చూసుకుంటే అన్ని అక్కడ కల్తీకి సంబంధించిన ఫుడ్ కలర్స్ కావచ్చు, ఆ తర్వాత ఇంకా ఎసెన్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ కల్తీ వస్తువులు విక్రయిస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి కావచ్చు, ఇంకా ఈ మొత్తం కావాల్సినటువంటి మసాలాలన్నీ కూడా అవన్నీ కూడా కల్తీకి సంబంధించిన విక్రయం ద్వారా అందులో పెద్ద మొత్తంలో మార్జిన్ వస్తుంది కాబట్టి వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ పాలకు సంబంధించిన వాటి విషయంలో పాలలో వాటర్ పోసి చేస్తే పెద్దగా కల్తీ ఉండదు. కానీ పాలలో వాటర్తో పాటు
యూరియా, తర్వాత డిటర్జెంట్ పౌడర్, ఆ తర్వాత డోలిఫర్ స్కీమ్కి సంబంధించిన మిల్క్ని కూడా అందులో వేసి మిక్స్ చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఉంటుందనేది కూడా చెప్తున్నారు. కానీ కస్టమర్స్ ఎక్కడ కూడా పాలు అనేది కూడా ఒకసారి వాళ్ళు పాలు తాగినా కానీ కూడా దాని చిక్కదనం కోసం ఇలాంటి నకిలీకి సంబంధించిన వస్తువులతో పాటు ప్రమాదకరమైనటువంటి రసాయనాలను కూడా వినియోగిస్తున్నట్టు ఫుడ్ కంట్రోల్ అధికారుల దాడిలో గుర్తించారు. స్వీట్స్లో కూడా ఎక్కువగా ఈ కల్తీ నెయ్యితో పాటు వనస్పతి, ఆ తర్వాత ఇంకా ఏదైతే ఈ సిల్వర్కి సంబంధించిన కవర్ ఉంటుందో అది కూడా యురేనియంతో తయారు చేస్తున్నటువంటి కవర్గా కూడా గుర్తించారు. సో ఇలాంటి వాటి ద్వారా కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. సో ఇలా పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయి కాబట్టి చాలామంది కస్టమర్స్, చాలామంది ఏదైతే షాప్కి సంబంధించిన నిర్వాహకులు ఇలాంటి కల్తీ వస్తువులనే ప్రిఫర్ చేస్తున్నారు. ఒరిజినల్ కంటే ఇక్కడ కల్తీ పైన ఎక్కువగా మార్జిన్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటిపైన ఆధారపడుతున్నారనేది కూడా ఫుడ్ కంట్రోల్ అధికారుల దాడిలో బయటపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రంజిత్.